వాళ్ళకే జరిగింది అని అనుకోకుండా ముత్తుకూరులో జరిగే మొత్తం మండలంలో జరిగే ఈ విపరీతమైన దారుణానికి మనం అందరం ఏకీకృతమయ్యి పోరాడాలి. అలాగే ఆయా పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి సిపిఐ సిపిఎం రకరకాల కూడా పేరు అందరూ మీకు శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం సార్. తప్పకుండా ఈ పోరాటాన్ని మీరు ఆపుతారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్యాబినెట్గా చెప్పాల్సింది ఏం లేదు. ఇంకా సోమిరెడ్డి గారి గురించి ఇంత మాత్రం చెప్పాల్సింది లేదు. మేము చిన్ననాటి నుంచి కూడా సెకండ్ ఓన్ కాన్స్టిట్యున్సీ నా సర్వేపల్లి మీద మాత్రం సార్కి అపారమైన గౌరవం ఉంది. కలిసి మా యొక్క కోరికలను మీరు అందరూ కూడా సఫలీకృతం చేస్తారని నమ్ముతున్నాం. సో ఇప్పుడు మేము సగౌరవంగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జగశేఖర్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో వీళ్ళు ఏదైతే కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ కంటైనర్ టర్మినల్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారో, దాదాపు ఉద్యోగాలు ఉపాధి 10,000 మందికి పోయింది. డైరెక్ట్ పోర్ట్లో ఒక 2,000 మంది ఉద్యోగాలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళందరూ కలిసి అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలిచారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచారు. అన్ని పార్టీలు మేము వచ్చాము. తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన అన్ని పార్టీలు మేము ఇక్కడ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు 10:30కి కృష్ణపట్నం అదానీ పోర్టు సిఇఓ 10:30కి మేము అందరూ అన్ని పార్టీలు కూడా కలుస్తున్నాం. ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మాట మీద నిలబడమంటున్నాం. జనవరి 31, 2024 జనవరి 31కి మా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేస్తాము. ఇంకా మిగతా మొత్తం బల్క్ కార్గో, బొగ్గు, ఐరన్ ఓరు, బూడిద అవి చూసుకుంటాము అని చెప్పి మీ అఫీషియల్ ఈమెయిల్స్, మీ కంపెనీలకి పంపించిన ఈమెయిల్స్లో మీ గుట్టు రట్టయిపోయింది అని మంత్రి గారు ఒక మాట చెప్పాడు. నేను అది కంటైనర్ కార్గో మూతపడితే కృష్ణపట్నం పోర్టుకి వెళుతున్న ఒక పద్ధతి ప్రకారం ప్రజల తరఫున, రాష్ట్రం తరఫున, ఉద్యోగస్తుల తరఫున, స్థానిక ప్రజల కోసం మేము రేపు అదానీ పోర్ట్ సిఇఓని గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. మాకు న్యాయం జరగకపోతే ఇది ఒక్క సర్వేపల్లి, ఒక్క ముత్తుకూరు, ఒక్క చిలకూరు కాదు. ఇది జిల్లా, రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్య. ఇది ఆ తర్వాత ఏం చేయాలో చూసుకుంటాం. రేపు 10:30కి అక్కడ కలుస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.